2003లో ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ తిరిగి రాలేదు. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు అనన్య కేసును కూడా విచారించాలని కోరుతున్నారు. ఇలాగే ఇంకొన్ని బాధిత కుటుంబాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈ కేసులో ఎక్కువ మంది మహిళలు ఉండటంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెరిగాయి. మొదట్లో సిట్ విచారణపై కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. కానీ తర్వాత ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఘటనలు జరిగి ఇన్నేళ్లయితే విజిల్ బ్లోయర్ ఇప్పుడే ఎందుకు తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలు అందరి మదిలో వ్యక్తమవుతున్నాయి. అయితే తాను 100కు పైగా మృతదేహాలను దహనం చేయడం, పాతిపెట్టాల్సి వచ్చిందని, అలా చేయమని తనపై ఒత్తిడి తెచ్చారని విజిల్ బ్లోయర్ తెలిపాడు. చనిపోయిన వారికి గౌరవం, వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ఇప్పుడు చెబుతున్నానని అన్నాడు. తన కుటుంబంలోని ఓ బాలికను ఉన్నతాధికారులు